ఇదిగో దాక్షాయిని, సందు దొరికింది కదా అని రెచ్చిపోయి మొరకు. 20 ఏళ్ల నుంచి మా ఇద్దరికి పడకుండానే ఉంది. కొత్తగా భరించలేనంత నేనేమీ చేయలేదు. మీకు ఏమైనా తెలిసిండొచ్చు. ముందు మా అమ్మ ఎక్కడుందో అది చెప్పండి. మీ వాలకం చూస్తుంటే అందరూ ఒక్కటై కోడబలుక్కొని దాన్ని దాచి నా వైపుకి వేలు చూపిస్తున్నారని నాకు అనుమానం వస్తోంది. తులసిని దాచి నాకేగా ఫోన్ చేసింది ఏం చేయమంటావు అని. మర్చిపోయింది. పోలీస్ కార్ వచ్చిందేంటి? మిస్సింగ్ కేసు నేనే ఇన్ఫార్మ్ చేశా. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి ఎంక్వైరీకి మరో పోలీస్ రావటం. ఛా, ఎంత సిగ్గుచేటు. ఇదిగో అమ్మాయి, ఇది ఎవరిల్లు అనుకుని వచ్చావు? ఎందుకొచ్చావు? దుర్గమ్మ ఎక్కడా చెప్పు. ఏంటండి ఇది? మీరెంత పోలీస్ అయితే మాత్రం ఇలా పోలీస్ కాదు, పోలీస్ ఆఫీసర్, ఏసీపీ కీర్తన, ఐపీఎస్. ఇప్పుడు చెప్పండి, వారు మాజీ కమిషనర్, మీరు వారి భార్య, అబ్బాయి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మీరు అతని తల్లి. అన్ని హోదాలు చెప్పుకునే మీరు ఇంత నీచపు పనులు ఎలా చేస్తున్నారు? నీచం అనుకో. ఏం చేశానని? నేనేం చేశానని? అసలు ఏం ప్రూవ్ అయిందని అలా అంటున్నావు? చేస్తా, అన్నీ ప్రూవ్ చేస్తా. ఎగరేసిన కాయిన్ క్యాచ్ చేయగానే నువ్వు విన్ అయ్యావని, ఏమీ చేయలేదని నేను ఫీల్ అవుతాననుకున్నావా? తప్పు చేసిన వాళ్లే ముందుకొచ్చి ధైర్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. సౌండ్ రేస్ చేస్తే తప్పు కవర్ అయిపోదులే గాని చెప్పు, తులసిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎక్కడ దాచావు? చెప్పు. అరే చెప్పు. చూడు, నీకేదో ఏసీపీ పోస్ట్ ఉందని, ఒంటి మీద డ్రెస్ ఉందని, చేతిలో లాఠీ ఉందని ఓ గుడ్లురిమితే నేనేదో భయపడతానని, చేయని తప్పుని నా నెత్తి మీద వేస్తే తలొంచుతానని భ్రమపడకు. దబా ఇస్తేనో బుక్క ఇస్తానో వెనక్కి తగ్గే రకాన్ని కాను. నన్ను తక్కువ అంచనా వేకు. హోమ్ మినిస్టర్కి ఒక్క కాల్ చేస్తే నీ పోస్టు పొజిషను ఒక్క కాల్తో తారుమారైపోతాయి. జాగ్రత్త. అమ్మో, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? నేనేం అల్లాటప్ప కాదు, ఐపీఎస్ టాపర్, నంబర్ 1 ర్యాంకర్. నీ దమ్కిలకి షేక్ అయ్యే రకాన్ని కాదులే గాని, లాఠీకి పని చెప్పకముందే నిజం చెప్పు. నీ సంగతి ఇలా కాదు, ఆగు. చెప్పమ్మా, అలాగే మమ్మల్ని కిడ్నాప్ చేసిన సంగతి చెప్పు. మా రాహుల్ని కిడ్నాప్ చేసిన సంగతి కూడా చెప్పక్క. పక్కా ఈ సాక్ష్యాలతో నీ మీద కేసు పక్కగా బనాయించొచ్చు. ఇప్పుడు అరెస్ట్ చేసి స్టేషన్కి లాక్కెళ్ళొచ్చు. అబద్ధం, అంతా అబద్ధం. వీళ్ళంతా ఒక్కటే అంతా కలిసి నన్ను జైలు పాలు చేద్దామని చూస్తున్నారు. చాలా చరిత్రే ఉంది దుర్గమ్మ గారు. చూడగానే ఇలా అనుకోలేదు. మర్యాదగా వస్తారా, బేడీలు వేసి లాక్కెళ్ళనా? మేడం
ప్లీజ్. తను మా అమ్మ. అమ్మా అంటే తను తులసి భర్తే, నీకు మరిది. మా అమ్మకి తులసి అంటే కోపం ఉన్నమాట నిజమే, కానీ కిడ్నాప్ చేసేంత దుర్మార్గం చేయదు. చెయ్యదు అంటావేంటి ఆదిత్య? ఇది వరకు చేసిన మనిషే కదా. ఏయ్, ఆ మాటకొస్తే నువ్వు చేసిందనివేగా. తులసిని దాచి నాకు ఫోన్ చేయలా? అమ్మా. అది కూడా అడగండి. అమ్మా అది కాదు, ఇప్పుడు గత చరిత్రలు ఎందుకు? మేడం, నేను మా అమ్మను వివరంగా అడిగి తెలుసుకుంటాను, మీరు వెళ్ళండి. తను నిజంగా అంత తప్పు చేసుంటే నేనే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తాను. ప్లీజ్ మేడం. నా మరిదిగా కాదు, సేమ్ డిపార్ట్మెంట్ కాబట్టి, ఎంక్వైరీ చేసే పవర్ ఉంది కాబట్టి, కనపడకుండా పోయిన తులసి భర్తవు కాబట్టి నిజానిజాలు తేల్చే బాధ్యతని అప్పగిస్తున్నాను. అలా అని నేను వెళ్ళిపోను. నిన్ను మాత్రమే అతని విచారణకు వదిలేసి నేను తులసి జాడ తెలుసుకునే వరకు ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ మేడం. అమ్మా, నువ్వు నాకు స్ట్రాంగ్ కాఫీ కలిపివు. నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది. అలాగే అమ్మా, ఇప్పుడే తెస్తానుండు. అమ్మా నువ్వురా. రే, నాకేం తెలీదురా ఆదిత్య, నన్ను నమ్మరా? నీ వల్ల అవుతుందా? మేడం అది, అమ్మా మీరు కాస్త రిలాక్స్ అవ్వండి మేడం. అమ్మా పద. రే, ఏంట్రా ఇది? పద. రే, రే, నేను చెప్పేది వినరా. అది కూర్చోమ్మా. అది అమ్మా నిజం చెప్పమ్మా, తులసి ఏమైంది? తనంతట తాను వెళ్ళుంటే నాకు ఖచ్చితంగా చెప్పే వెళ్ళేది. జాడ తెలియకుండా వెళ్ళిందంటే. రే, ఏం మాట్లాడుతున్నావురా? అదెవరో తలకు మాసిద్ది. సింహాన్ని శివంగిని అంటూ ఓ ఎగురుకుంటూ వచ్చి ₹1 బిళ్ళ ఎగరేసి కళ్ళు ఎగరేస్తూ నన్ను అడగగానే దాని మాట నమ్మేడవేనా? నువ్వే స్పెషల్ ఆఫీసర్వరా? అందరి ముందు మా అమ్మ మంచిది, ఆవిడ అలాంటిది కాదు అని ధైర్యంగా చెప్పిన వాడివి, పిరికి సన్నాసిలా నేను వివరంగా తెలుసుకుంటాను మేడం అంటూ నా చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చా. నిన్ను చూసి నేను తలంచుకోవాల్సి వస్తోందిరా. ఏంటమ్మా ఎదిరించేది, ఎదురు తిరిగేది? అవుతున్నమ్మా ఏసీపీ, మా పై ఆఫీసర్. దీనికన్నా పెద్ద ఆఫీసర్ రా నీ తండ్రి. రిటైర్ అయినా స్పెషల్ డ్యూటీ మీద వెళ్లారు. ఈ పిల్లకాకి భయపడతావేంట్రా? అమ్మా చిన్నైనా పెద్ద పోస్టు పిల్లైనా ఆవిడ పవరే వేరు. లిమిట్ దాటాననుకో ఊస్టింగ్ ఆర్డర్స్ తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంది. ఈ చేతులు కట్టుకునే ఉద్యోగం కన్నా ఊస్టింగే నయం. నిన్నిలా చూస్తుంటే నాకే బాధగా ఉందిరా. అసలు ఊరు పేరు లేని వాళ్ళంతా వచ్చి నన్నిలా బెదిరిస్తున్నారేంట్రా? నాకెందుకో ఆయన మీదే అనుమానం వస్తోంది. ఎవరి మీద? ఇంకెవరు? నన్ను కట్టుకున్నవాడు, నిన్ను కన్నవాడు. స్పెషల్ డ్యూటీ లేదు, మట్టిగడ్డ లేదు. ఆయన గారు మొహం తప్పించుకుని ఇక్కడ అడ్డమైన వాళ్ళందరూ దిగబడి చచ్చారు. ఇప్పుడు ఈ ₹1 బిళ్ళ కూడా అదే బాపతే అనుకుంటున్నాను. మొత్తానికి మొత్తం ఏదో డ్రామా కంపెనీ నుంచి కట్టుకుని తీసుకొచ్చి నా మీద ఊసి కొలుపుతున్నారు అనిపిస్తోంది. లేకపోతే మా ఆయన మాజీ కమిషనర్ అంటే ఇంత కూడా జంకలేదు. అసలు ఆ పిల్ల ఎవరు అని కూడా అడగలేదు. కొంతమంది అంతేనమ్మా, ఎవ్వరికి దడవరు. అయినా కనబడకుండా పోయింది నా భార్య కదా. ఇదిగో తల్లి తండ్రి తెలియని పిల్ల అను. ఏదో ఒకటి. ఇప్పుడు అది ముఖ్యం కాదు, తులసి ముఖ్యం. ముఖ్యమైతే వెతుక్కోండ్రా. అంతగా అనుమానమైతే నన్ను తీసుకెళ్లి జైల్లో పడేయండి. నా ఒక్కదాని పరువేం పోదు కదా, నీ పరువు కూడా పోతుందిగా.
ఆయన పరువు కూడా పోతుంది. తెలిస్తే వస్తారు, బాగా అయిందని సంకలు గుద్దుకొని అక్కడే ఉంటారో చూద్దాం. తను తప్పుకొని పరాయి వాళ్ల వెనకాల చేరి నా మీదకి పురికొలిపితే ఆయనేం పురుషుడు, నాకేం మొగుడు? ఆయన ఇక్కడ లేనప్పుడు నేను పశ్చాత్తాపడి ఏంటా ప్రయోజనం? పరువు కోసం నేను చూస్తున్నాను, నన్ను బజార్లో పడేయడానికి ఆయన చూస్తున్నారు. ఇదివరకంటే చెల్లెలు కూతురు, ఇప్పుడు కాదు అని తేలిన తర్వాత కూడా దాన్ని వెనకేసుకుని రావటమే కానీ, అరే ఇంత చేస్తున్నారే, నా మీద కొంచెం కూడా లేదు. ఎక్కడున్నా ఆయన పోలికలే నీకు వచ్చాయి. వెళ్ళు వెళ్ళు, నీకు తోచినట్టు చేసుకో. వెళ్ళు, నీకు తోచినట్టు చేసుకో. ఆయన 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 ఎవరాయన? మాటకి ముందు కాయన వెనక్కు కాయన ఎవరా మహనీయుడు? తమరిలా దాచుడాలు గట్రా చేయడంలో నిష్ణాతుడా? మాటలు తిన్నగా రానివ్వు. ఆయన అంటే మా ఆయన మాజీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారు. ఏమన్నారు? మాజీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారు అన్నాను. కృష్ణప్రసాద్ గారు మీవారా? అవును మేడం, మా నాన్నగారే. నేను సార్ ఫ్యాన్ని. డ్యూటీ ఫస్ట్, సిన్సియారిటీ బెస్ట్. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అయిన సార్ ఎక్కడా? ఇలా మనుషుల్ని దాచే మీరెక్కడా? నేను దాచలేదు అంటున్నానుగా. నమ్మలేదు అని నేను అంటున్నానుగా. అయినా అలాంటి మహానుభావుడు గుండెల్లో బుల్లెట్ పెట్టుకొని క్రిమినల్స్ గుండెలకు ఎదురు నిలిచే వారెక్కడా? మీరెక్కడా? అసలు అంత గొప్పవారిని ఆయన ఆయన అంటూ తేలిగ్గా తీసి పారేస్తారా? ఏ పళ్ళామైనా మొగుడిని ఆయన అనే అంటుందిగా. అనొచ్చు, అందులో రెస్పెక్ట్ ఉంటుంది. మీలా రెక్లెస్నెస్ ఉండదు. నా మొగుడు నా ఇష్టం, నీకేంటి మధ్యలో? అలాంటి గొప్పవారికి తలంపులు తేవడం మీ ఇష్టమా? వారి అభిమానిగా నేను సహించలేను. కొడుకు కోడల్ని విడివిడిగా ఉంచుతూ సార్కి మనశ్శాంతి లేకుండా చేస్తారా? మరొకసారి నా ముందు సార్కి గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే మీ మర్యాద దక్కదు. జాగ్రత్త. నువ్వు ఏసీపీ అయినా, సిపి అయినా, ఐజీ అయినా నువ్వు నా కూతురువి. వారు వియ్యపురాలు, వదిన గారు అంటూ మేం మర్యాద ఇవ్వాల్సిన వాళ్ళు. అత్తయ్య అంటూ నువ్వు నమస్కరించాల్సిన దానివి. అలాంటి మనిషికి వేలు చూపించి బెదిరిస్తావా? నీ ప్రవర్తన మా పెంపకానికి అవమానమే. అమ్మా, అత్తగారు అత్తగారిలా హుందాగా ప్రవర్తిస్తే కాళ్లకు నమస్కారం చేస్తూ పలకరించేదాన్ని. కానీ చెల్లెల్ని కాపురం చేసుకునివ్వకుండా, మావయ్య గారికి గౌరవం ఇవ్వకుండా ఇలా రాక్షసత్వంగా ప్రవర్తిస్తుంటే ఎలా మర్యాద ఇవ్వబుద్ధి అవుతుంది? నాకు నా చెల్లెలు ముఖ్యం, దాని సేఫ్టీ ముఖ్యం, సార్ రెస్పెక్ట్ ముఖ్యం, మరిది గారి సంతోషం ముఖ్యం. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. మీరు మీ అమ్మనన్నాను అని హట్ అయితే ఐఎమ్ సారీ. ఏం చేసినా ఏం మాట్లాడినా అంతా రివర్స్ అవుతోంది. టైం టోటల్గా బ్యాడ్లా ఉంది. తెలివిగా మసలాలి.
దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. రివర్స్ ప్లే ఏదన్నా స్టార్ట్ చేయాలి. అమ్మా ఆ? చూసావుగా? చూశాను. దాని మాటలు విని నేను గజగజ వణికిపోయి తులసిని దాచింది నేనే అని ఒప్పుకోవాలా? నేను ముందు చెప్పిన మాటే ఇప్పుడు చెప్తున్నాను. నాకు తెలీదు, నాకు తెలీదు, తెలీదు, తెలీదు. చూడు కీర్తన, దుర్గమ్మని అస్సలు వదలొద్దు. వదలడమా? సమస్య లేదు. వేడి వేడి మీదే సాగతీతైనా లొంగతీతైనా. ఇలా దెబ్బ మీద దెబ్బ, ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వద్దు. తనకు తానుగా దిగొచ్చి అన్నింటికీ ఒప్పుకొని తులసిని కోడలిగా అంగీకరిస్తున్నా, ఆదిత్య తులసిల శోభనం చేస్తున్నా అని అనేదాకా వదిలే ప్రసక్తే లేదు. మీరు మధ్యలో అయ్యో అనో పాపమనో జాలిపడో కరుణతోనో తలదూర్చి వదిలేయమ్మ కీర్తన అనకపోతే చాలు. నేను డీల్ చేస్తా. మొత్తం ఆపరేషన్ ని సక్సెస్ చేస్తా. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. ఈ దుర్గమ్మని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఒక్క మెట్టో 2 మెట్లో కాదు, అసలు ఇక దిగడానికి మెట్టే లేదు అనేదాకా దించుతా. తనే పెత్తనం కట్టుకొని దగ్గరుండి శోభనం జరిపించేలా చేస్తా. చేస్తాను. నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది. మేమెట్టి పరిస్థితుల్లో కూడా అడ్డురావులే. నువ్వు ప్రొసీడ్ అయిపో. మేమన్నాం కదా, మేము ఉన్నాం కదా అని మరీ హట్టయ్యేలా చేయకు. ఈవిడే రివర్స్ అయినా, తులసి ఫీల్ అయినా మళ్ళీ కథ మొదటికొస్తుందమ్మా. నాకా మాత్రం తెలీదు నాన్న. నాకు వదిలేయండి, అంతా నేను చూసుకుంటాను. తను ఈగో ఫీల్ అయ్యే మనిషి. కాస్త పట్టు విడుపు చూపించాలి. తనేదో అంది కదా అని తిరిగి అదే రేంజ్లో అంటే బాగా పంతం పెంచుకుంటుంది. దానివల్ల తులసి తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏంటి మరి చిన్నపిల్లకు చెప్పినట్టు చెప్తున్నారు? నువ్వు మాకు చిన్నపిల్లవే కదమ్మా, చెప్పకపోతే ఎలా? సరే, నాకు వదిలేయండి. ఏంటి నాన్నమ్మ ఇదంతా? కళ నిజమా? అస్సలు అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. నాకు అలాగే ఉందే. వచ్చింది పెటా పెటామని 4 తగిలించింది. మంగళాంబ మంగళగిరి అంటూ నా చరిత్ర చెప్పి నా నోరు మోయించిందే కదా. నేనైతే బిత్తరపోయాను, అవాక్కైపోయాను. ఏమవటమో ఏమో, సుర్రు మంది నాకు. అసలు ఈ తిక్కమక్క ఏంటి మనకి? అమ్మా నాన్నలుగా వచ్చిన వాళ్లే అసలా నకిలీయా అని తేల్చుకోలేక ఎలాగో అలాగా తేలుద్దామని మనం పైన కింద పడుతుంటే ఈ పటపటా వాయించే కొత్త శాల్తీ దిగబడిందేంటి? అసలుకే మోసం వచ్చి పడిందంటే ఈ కొసరొచ్చి తగులుకుందేంటి? వచ్చి రావటమే టపా టపామని తగిలించింది. తులసిని ఎక్కడ దాచారని దబాయించటమే తప్ప ఇంకొకటి లేదు. పైకి గంభీరంగా ఉంది కానీ దుర్గలో కూడా కాస్త భయం మొదలైంది. దబాయిస్తుంది కానీ దాని మాటల్లో తడబాటుందే. ఏం తడబాటో? దాని వాలకం చూస్తే ఎవ్వరికైనా నాలుక తడారిపోతుంది. మామూలుగా బెదిరిస్తుందా అది? 4వ సింహం శివంగి అన్నట్టు దడదడలాడిస్తుంది. అత్తయ్యే భయపడిందంటే ఇక మనమెంత? నాకు అదే అనిపిస్తుందే. ఇప్పుడు అనుమానం అంతా దుర్గ మీదే కదా ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి ఎవరికి వాళ్ళు తప్పించుకోవడానికి మన నెత్తిన వేశారనుకో, అదన్నట్టు మన బుర్రల్ని రామకీర్తన పాడించటం ఖాయం. అందుకని మనం కాస్త ముందు జాగ్రత్త పడటం మంచిది.
ముందు జాగ్రత్త అంటే మన మెడకు చుట్టుకోకముందే మనం ముందే మంగళగిరి జంప్ అవడం మంచిది. మరి పారిపోతే మన మీదే డౌట్ వస్తుంది కదా. అయినా మంగళగిరికి మనం పోతే ఆవిడ రాలేదా ఏంటి? రావడానికి వీసా పాస్పోర్ట్ ఏమైనా కావాలా? ఇక్కడుంటే కోసాలు కదులుతాయే. ఇక్కడికొచ్చాకైనా తెలుస్తుంది. పారిపోయామని శిక్ష పెంచినా పెంచొచ్చు. మనం పోతే పీడ వదిలింది, ఎలాగో పోయారని వాళ్ళంతా ఒకటయ్యి అత్త మీద ఒత్తిడి తెచ్చి ఆ తులసికి బావకి శోభనం చేస్తే మన ఇద్దరం వచ్చి వాకిళ్ళు ఇల్లు తొడవడానికి కుదరాలి. అది నిజమే సుమా.